కోవూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 4వ క్లస్టర్ మహానాడు కార్యక్రమం వర్చువల్ విధానంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా హాజరైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన డిజిటల్ మహానాడు లైవ్ ప్రసారాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1875 వర్చువల్ క్లస్టర్ సెంటర్లు నడుస్తుండగా ఒక్క నెల్లూరు జిల్లాలోనే 82 కేంద్రాలు ఏర్పాటయ్యాయని, చంద్రబాబు, లోకేష్ల నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పదంలో దూసుకుపోతోందని కొనియాడారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ జులైలో ఇండోసాల్, బీపీసీఎల్ పరిశ్రమలకు పునాది రాళ్లు పడటంతో పాటు త్వరలోనే విమానాశ్రయం, కిసాన్ సెజ్లో మరో 5 పరిశ్రమలు రాబోతున్నాయని వెల్లడించారు. ఇవి యువతకు భారీగా ఉపాధి కల్పించి వలసలను నివారిస్తాయని భరోసా ఇస్తూ మహానాడు కార్యక్రమం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఏ ఇబ్బందుల్లో ఉండి ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా తీసుకురావాల్సి వచ్చింది. మన ముఖ్యమంత్రులు ఇంధన సమస్యతో ఇప్పుడుండే ఆర్థిక పరిస్థితుల్లో, దేశంలో ఉండే ఆర్థిక పరిస్థితుల్లో ఈ వర్చువల్కి తీసుకొచ్చారు. దాదాపు 1875 వర్చువల్ సెంటర్లు ఈరోజు రాష్ట్రం అంతా ఇదే పరిస్థితిలో నడుస్తుంది, రోడ్లో నడుస్తుంటే కాకుండా ఇప్పుడు నెల్లూరు జిల్లాకి దాదాపు 82 హైబ్రిడ్ వర్చువల్ క్లస్టర్ సెంటర్స్ మన జిల్లాలో కూడా ఈరోజు నా పాలన. ఈరోజు నేను ఇక్కడి నుంచి సిటీలో చూసి ఆడి నుంచి బుద్ధిపాలెం, ఆత్మకూరు, నా కాన్స్టిట్యున్సీలో దాదాపు రూరలు, మళ్ళీ కోవూరు వచ్చాను. కోవూరులో ఈరోజు మీకు తెలుసు శాసనసభ్యులు విజయవాడలో ఉంది. సో మళ్ళీ కోవూరు వచ్చాను. రేపు కావలి, అట్నే ఉదయగిరి, కల్లుకూరు 3 కూడా కవర్ చేయాలనుకున్నాను. ఇది ఒక పండుగ వాతావరణంలో నడుస్తుంది. ఈ కళ్ళ ముందే చూస్తున్నాను. ఎక్కడికి పోయినా పచ్చదనం, ఎక్కడ చూడండి పసుపైన. ఈ పండుగ వాతావరణం ఇట్లే రేపు కూడా ఇదే విధంగా జరగండి అని కోరుకుంటూ, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం అనే 2 పదాల మీద ఈ రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు ఈ 2 పదాల మీదనే నడిపిస్తున్నారు. మన జిల్లాలో పరిశ్రమలు వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. ఇప్పటికే మనం ఇండోసాల్ ఒకటి జూలైలో ఫౌండేషన్ అట్లే బీపీసీఎల్ కూడా జూలైలో అనుకుంటున్నాం. ఎయిర్పోర్ట్ తగిలితే ఎయిర్పోర్ట్ ఒకటి వస్తుంది. ఇక్కడ మన కిసాన్ సెజ్లో కూడా దాదాపు ఒక 5 పరిశ్రమలు వచ్చే అవకాశం, ఉపాధి కల్పించే పరిశ్రమలు మన జిల్లాకి చాలా వస్తున్నాయి. ముందు రోజుల్లో మీరు చూస్తారు, యువతకి ఉపాధి కల్పించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఖచ్చితంగా కూడా జిల్లా వదిలేసి వేరే రాష్ట్రాలకు కానీ లేదంటే వేరే దేశాలకు కానీ అవసరం లేకుండా మనకి రాబోయే రోజుల్లో మంచి రోజులు చూస్తారు. ఈ మహానాడు రేపు కూడా ఇదే పరిస్థితిలో ఎట్లా ఈరోజు జరిగిందో రేపు కూడా అదే పరిస్థితి జరగద్దని నేను ఖచ్చితంగా